ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ సీట్లకు ఉప ఎన్నికల నోటిఫికేషన్లు అసెంబ్లీ కార్యాలయం ఇవాళ విడుదల చేయనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచన మేరకు 2 సీట్లను విడివిడిగానే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ నోటీస్ బోర్డులో 2 నోటిఫికేషన్లను అంటించనున్నారు. ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థిని 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉండటంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే 2 సీట్లకు విడివిడిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సభలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న అధికార కాంగ్రెస్ కే 2 ఎమ్మెల్సీ సీట్లు దక్కనున్నాయి. ఎన్నికలు జరగనున్న 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లకు పార్టీ అభ్యర్థుల్ని గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 స్థానాలకు పేర్లను 1-2 రోజుల్లో అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీల్లో ఒక సీటును టీజేఎస్ అధినేత కోదండరాంకు ఖరారైంది. మరో సీటును మైనారిటీ వర్గానికి కేటాయించాలని భావిస్తున్నారు. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు విద్యావేత్త జాఫర్ జావేద్ పేరుని 2వ సీటుకి ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.